జై శ్రీమన్నారాయణ. 53వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణమునందరి ద్వితీయాంశములోనున్న అష్టమోధ్యాయము నుండి కాలచక్ర వర్ణనము ఈరోజు పార్ట్ బి పారాయణ చేయబోతున్నాము. మానసోత్తర శైలస్య పూర్వతో వాసవీపురీ దక్షిణే తు యమస్యాన్యా ప్రతీచ్యాం వరుణస్య చ ఉత్తరేణ చ సోమస్య తాసాం నామాని మే శృణు వస్వౌకసారా శక్రస్య యామ్యా సంయమనీ తథా పురీ సుఖా జలేశస్య సోమస్య చ విభావరీ. ఇక మానసోత్తర శైలమునకు తూర్పు భాగమున ఇంద్రునిపురి, దక్షిణమున యమునపురి, పశ్చిమమున వరుణునిపురి, ఉత్తరమున చంద్రపురులు కలవు. ఇప్పుడు ఆ పురముల పేర్లను వినుము. ఇంద్రపురి వస్వౌకసార, యమపురి సంయమని, వరుణపురి సుఖ, చంద్రపురి విభావరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉదయాదిస్థాన విభాగ ప్రదర్శనాయాః మానసేతి పూర్వత ఇతి మానసోత్తరే మేరౌ చ పురీణాం దిక్చతుష్కం బ్రహ్మాపేక్షయా నిత్యనిబద్ధం జ్ఞేయం బ్రహ్మణో హ్యాదౌ స్రష్టుం స్థితస్య పురో దేశః పూర్వాభూత్ పశ్చాద్భాగః ప్రతీచి దక్షిణహస్తదేశో దక్షిణ ఇతరహస్తప్రదేశ ఉత్తరేతి తన్నిరుక్తం న్యాస్కేన దీర్ఘహస్త ప్రకృతిరితి. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము. ఉదయాది స్థాన విభాగ ప్రదర్శన కొరకు చెప్పుచున్నారు. మానస అని, పూర్వత అని. మానసోత్తరమున మేరు పర్వతమున పురముల 4 దిక్కులు బ్రహ్మాపేక్షయ నిత్య సంబంధములుగా తెలియవలను. మొదట సృష్టించుటకు ఉన్న బ్రహ్మకు ముందర ఉన్న ప్రదేశము తూర్పు అయినది, వెనుక ఉన్న ప్రదేశము పశ్చిమము, కుడివైపునున్నది దక్షిణము, ఎడమ చేతి వైపు ఉన్న ప్రదేశము ఉత్తరము అని యాస్క మహర్షి నిరుక్తముగా చెప్పియున్నాడు. దీర్ఘహస్త ప్రకృతి అని. కాష్టాం గతో దక్షిణతః క్షిప్తేషురివ సర్పతి మైత్రేయ భగవాన్ భానుర్జ్యోతిషాం చక్ర సంయుతః. మైత్రేయ దక్షిణ దిక్కున చేరిన సూర్యభగవానుడు జ్యోతిశ్చక్రముతో కూడినవాడై ప్రయోగించిన బాణము వలె వెళ్ళుచుండును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కాష్టాంగత ఇతి లోకపాలోపరిష్టాత్తు భ్రమతో దక్షిణాయన ఇతి లైంగోక్తైః ఇంద్రాదిపురోపరి గగనే భ్రమన్ దక్షిణ కాష్టాంగతో జ్యోతిశ్చక్ర ప్రాంతం గత్వా శీఘ్రం భ్రమతి కులాల చక్ర ప్రాంతస్థో జంతురివ. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం. కాష్టాంగత అని లోకపాలుర పైభాగాన దక్షిణాయనమున సూర్యుడు భ్రమించును అని లింగపురాణమున చెప్పబడినది. ఇంద్రాదుల పురములకు పైన ఆకాశమున తిరుగుచు దక్షిణ దిక్కును చేరినవాడే జ్యోతిశ్చక్ర ప్రాంతమునకు వెళ్ళి కుమ్మరి చక్ర ప్రాంతముననున్న జంతువు వలె త్వరగా తిరును. అహోరాత్రవ్యవస్థాన కారణం భగవాన్ రవిః దేవయానః పరః పంథాః యోగినాం క్లేశ సంక్షయే. పవలు రాత్రి అను వ్యవస్థకు కారణము సూర్యభగవానుడే. యోగులకు క్లేశమును క్షయింపచేయుటకు దేవయాన మార్గము ఉత్తమము. అక్కడ సూర్యుడే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అహోరాత్రేతి అహ్నోరాత్రేస వ్యవస్థాన కారణం రవిర్జనై దృశ్యాదృశ్య సన్ దేవయానోర్చిరాదిః ముక్తిమార్గ పరత్వాత్ చాంద్యోగ్యే తేర్చిషమేవాభిసంభవం తర్చిషోభ అహ్న ఆపూర్వమాణ పక్షమాపూర్యమాణ పక్ష్యాద్యాన్ షడుద్దజ్జేతి మాసాంస్తాన్ మాసేభ్య సంవత్సరం సంవత్సరాదాదిత్యమాదిత్య చంద్రమసం చంద్రమాసో విద్యుతం తత్పురుషో మానవస్స ఏమాన్ బ్రహ్మ గమయత్యేష వైదేవయానః పంథా ఇతి అత్రశ్చోక్తశ్లోకః అర్చిర్ఘ్రస్రోర్ధమాసప్సితా ఉదగయనే ఏ షడర్కస్య మాసాబ్దే వాయువర్క చంద్రాస్తటితి చ పురుషः
शक्रधात्रोश्च लौका ओढारो विद्युतोर्वान्नयति तु पुरुषो वैद्युतस्तेभ्यभूर्ध्वं ब्रह्मज्ञानमनवोऽस्मात् परमिति కథయంత్యుత్తరం మార్గమేతం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. అహోరాత్ర అని పగలు రాత్రి అని వ్యవస్థకు కారణము సూర్యుడే. జనులకు కనపడితే పగలు, కనపడకుండుంటే రాత్రి అని వ్యవస్థ దేవయానము అనగా అర్చిరాది మార్గము. ఇది ముక్తి మార్గము, చాంద్యోగము అని చెప్పును. వారు అనగా ముక్తులు అర్చిస్సును చేరెదరు. అర్చిస్సు నుండి పవులకు, పవుల నుండి శుక్లపక్షము, శుక్లపక్షము నుండి ఉత్తరాయణములోని 6 మాసములు, 6 మాసముల నుండి సంవత్సరము, సంవత్సరము నుండి ఆదిత్యుడు, ఆదిత్యుడి నుండి చంద్రుడు, చంద్రుడి నుండి విద్యుత్తును. అచ్చట అమానవ పురుషుడు ఈ ముక్తులను బ్రహ్మను చేర్చును. ఇది దేవయాన మార్గము. ఇచ్చట ఈ విషయమునే చెప్పు శ్లోకం ఒకటి ఉన్నది కూడా. వెలుగు పవలు, శుక్లపక్షము, ఉత్తరాయణమున 6 మాసములు, తర్వాత సంవత్సరము, ఆ తర్వాత వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు. అచట అమానవ పురుషుడు ఇంద్రలోకము, అటు నుండి బ్రహ్మలోకము. అచటని వాటిని మోయువారు పురుషుడు బ్రహ్మజ్ఞానులను దానిని పైన తీసుకొని పోవును. ఇది ఉత్తర మార్గము అని. దివసస్య రవిర్మధ్యే సర్వకాలం వ్యవస్థితః సర్వద్వీపేషు మైత్రేయ దిశార్ధస్య చ సన్ముఖః ఉదయాస్తమయే చైవ సర్వకాలం తు సన్ముఖే దిశాస్వశేషాసు తథా మైత్రేయ విదిశాసు చ యైర్యత్ర దృశ్యతే భాస్మాన్ స తేషాముదయ స్మృతః తిరోభావంచ యత్రైతి తత్రైవాస్తమనం రవేః నైవాస్తమనమర్కస్య నోదయః సర్వదా సతః ఉదయాస్తమనాఖ్యాం హి దర్శనం రవే. సర్వకాలములలో దివసమున రవి మధ్యలో నుండను, అర్ధరాత్రమున సకల ద్వీపములలో సన్ముఖమున ఉండును. సకల దిక్కులలో విదిక్కులలో మైత్రేయ సన్ముఖమునకే సూర్యునికి ఉదయాస్తమయములు సర్వకాలములలో నుండును. సూర్యుని చూచుచోట అటు చూచువారికి ఉదయము, కనబడిన చోట అచ్చడి వారికి సూర్యాస్తమయము. సూర్యునికి అస్తమయము కానీ ఉదయము కానీ ఎప్పుడూ ఉండవు. దర్శనమే ఉదయము, అదర్శనమే అస్తమయము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య దివసస్యేతి దివసస్యేత్యాది శ్లోకచతుష్టయస్యాయం భావః యథా లక్షోశ్చిత్ర ఏవం వ్యోమ్ని స్థితస్తీక్ష్ణా తపస్యాభితో ద్వితీయామా గమ్యదేశభాసకः సన్భ్రమతి తదా స్థిత ఏవ స్వాదస్య దేశ్యానాం మధ్యాహ్నకృత్ తత్సముక్కా సమసూత్రస్థ భచక్రార్ధ వ్యవహితోత్తరదేశ్యానామర్ధరాత్రకృత్ తథా తద్దినభ్రమ చక్రపాదం వ్యవహిత పశ్చిమదేశస్థైర్దూరత్వా భూలగ్న ఇవాసి దృశ్యమాన ఉదేతీతి వ్యపదేశ్యః తావద్దూరస్థ ప్రాగ్దేశ్యైర్ధూరీభిర్వా భూలగ్న ఇవా దృశ్యమానోస్తమేతీతి వ్యపదేశ్యః ఉదయాస్తమయే చ దూరాత్వాన్నమ్రః యథా మేఘః స్వాతస్థైరున్నత స్తదో దూరస్థైర్భూలగ్న ఇవ దృశ్యః ఏవం లక్షోచ్ఛ్రితేస్తీక్ష్ణరే రశ్మేర్మేరుం ప్రదక్షయత ఏవ ద్రష్టువ సాన్మధ్యాహ్నాది వ్యవహార ఇతి తదుదాహృతం వాయునా మధ్యమస్యామర్యం అమరావత్యాం యావద్భవతి భాస్కరః వైవస్వతే సంయమనే ఉదయం స్తస్త్ర దృశ్యతే సుఖయామర్ధరాత్రస్థో విభయామస్తచ్మేతి చేత్యాది అతో దూరత్వాదేవ అదర్శనమస్తమయః నతు మేరు వ్యవహితే మేరోర్వ్యవధాయకత్వే తు నవకోటిమితం మానసోత్తరపరిధి మహోరాత్రేణ భ్రమతో భానోర్ధ్వా 30,000 మితమేరుణాశ్చాద్యమార్గస్య దక్షిణామాత్రగమ్యత్వాన్నిత్యం రాత్రేరల్పత్వ ప్రసంగో నిత్యమేవైశాన్య వాయువ్యయో రేవోదయాస్తమయ ప్రసంగో దక్షిణకాష్టాయామగ్నయ నైరుత్యోరుదయాస్తమయ సిద్ధ్యర్థం ప్రత్యహమాస్యాదకాంతారకల్పనా ప్రసంగశ్చ అతో దూరత్వ దేవాదర్శనం తదాహ వాయుః
विदूरभावादर्कस्य प्रोद्यतस्य विसर्मिता रक्तता च विरस्मित्वा द्रक्तश्चाप्यनुष्ठता लेखायामास्थितसूर्यो यत्र तत्र च दृश्यते ऊर्ध्वं शतसहस्रात्तु योजनानां न दृश्यते मास्ये च विदूरभावादर्कस्य भूमेर्लेखागतस्य च हीयन्ते रश्मयो यस्मात् तेन रात्रौ न दृश्यते लेखा तद्दिनभ्रमणवृत्तचतुर्धांसे द्रष्टुः पूर्वापरयोः कल्पिता रेखा यत्र भूलग्न इव ग्रहो दृश्यः शतसहस्रशब्दश्च भानुभ्रमणपरिधि तुरीयां सोपलक्षणं यथा भागवते यदा हैन्द्र्याः पुर्याः प्रचलति पञ्चदशभिटिर्घटिकाभिर्याम्यां सपादकोटिद्वयं योजनानां सार्धद्वादशलक्षाणि साधिकानि चोपयाति एवं ततो वारुणीं सौम्यामैन्द्रीं च पुनः तधान्ये च ग्रहः सोमादयो नक्षत्रैः सह ज्योतिश्चक्रे समभ्युदन्ति सह चाभिनी लोचन्तीति तेन समुद्रतीरस्थानां द्रष्टॄणां समुद्रसलिलमध्यादिदिवोद्यन्न न्येषान्तु भुवं भित्वोद्यन्नस्तं यात्वा दृश्यः न तु परमार्धतो नम्रत्वा मम अस्तमयादिवार्कस्य दिवार्कस्य स वा एष न कदाचनास्तमेति नोदेतीति श्रुते विभ्राजमानशरीरस्य मध्यात् अद्भ्यो वा एष प्रातरुतेद्यपस्सायं प्रविशतीति मन्त्रब्राह्मणानि तु समुद्रवेलास्थितद्रष्टु प्रतिभासानुवादेन आदित्यस्तुतिपराणि गोलकाकारभुवमुपर्यधो भावेन प्रदक्षिणयतो ज्योतिश्चक्रस्यार्धं तत्सग्रहांश भूम्यार्धमेव साधयति तेनोदयास्तमयवैचित्र्य व्यवस्थिं वदन्तो ज्योतिर्विदोऽपि पौराणिकरीत्योदयास्तमया व्यवस्थोपपत्ते भूमेर्गोलकाकारात्मानुपपत्ते च निरस्याः भुवो हि गोलकाकारत्वे समुद्रजलानां परितो विसृमरत्वप्रसङ्गः सरित्प्रवाहाति नियमभङ्गप्रसङ्गश्च अतो ज्योतिषं प्रतीत्यनुगुणगणितप्रधानं नात्र प्रमाणम् విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. దివసస్య అను శ్లోకము నుండి 4 శ్లోకముల భావం ఇట్లు తెలియబడును. ఆకాశమున 1,00,000 యోజనముల ఉన్నతిలో ఉన్న సూర్యభగవానుడు తన చుట్టూ 2వ జాములో వెళ్ళదగిన దేశమును ప్రకాశింపచేయుచు భ్రమించుచుండెను. అట్లు ఉండియే తాను అధివసించిన ప్రదేశములకు మధ్యాహ్నమును చేయును. దానికి ఎదురుగా సమసూత్రముననున్న భాచక్రములో అర్ధ వ్యవహితోత్తర దేశములకు అర్ధరాత్రమును చేయును. అట్లే ఆ దినమున భ్రమించు చక్రపాద వ్యవధానమున్న పశ్చిమ దేశముననున్నవాడు దూరముగానున్నవారు కావున భూమిని అంటుకున్నట్లుగా కనపడుచు ఉదయించును అని వ్యవహారము కలుగును. అంతే దూరముననున్న తూర్పు దేశమునున్నవారు దూరముగా ఉంటూ భూమికి అంటుకున్నట్లుగా కనపడకుండా అస్తమిస్తున్నాడని వ్యవహారము కలుగును. ఉదయాస్తమయములు అనగా దూరముగానున్నందున క్రిందకి వంగినట్లు కనపడను. మేఘము దాని కిందనున్న వారికి ఉన్నత ప్రదేశముననున్నట్లుగాను దూరముగానున్న వారికి భూమికి అంటుకున్నట్లుగాను కనపడను. ఇది కూడా అట్లే. ఇలా 1,00,000 యోజనముల ఎత్తున ఉన్న సూర్యభగవానుడు మేరుపర్వతమును ప్రదక్షిణము చేయుచున్నవాడు చూచేవారిని బట్టి మధ్యాహ్నము సాయహ్నము అను వ్యవహారము కలదు అని ఈ విషయమే వాయుపురాణమున చెప్పబడింది. సూర్యభగవానుడు అమరావతిలో మధ్యలో ఉన్నప్పుడు యమపురి అయిన సంయమనిలో ఉదయించుచూ కనబడను. ఇక వరుణపురి అయిన సుఖాపురమందు అర్ధరాత్రముగానున్నవాడు చంద్రపురి అయిన విభలో అస్తమించుచుండెను ఇత్యాదిగా చెప్పినారు. అందువలన సూర్యుడు దూరముగానున్నందునే అదర్శన రూపమైన అస్తమయము కానీ మేరుపర్వత వ్యవధానమున్నందున కాదు. మేరుపర్వతము వ్యవధానమని చెప్పినచో 9,000,000 యోజనములు గల మానసోత్తర పరిధి అహోరాత్ర కాలములో సంచరించుచున్న సూర్యునికి 12,000 యోజనములు కల మేరుపర్వతముతో కప్పబడిన మార్గము క్షణమాత్రముననే వెళ్ళదగినది కాన ప్రతినిత్యము రాత్రి అల్పము కావలసి వచ్చును. ఇక ఈశాన్య వాయవములకు నిత్యము ఉదయాస్తమయ ప్రసక్తి కలుగును. ఇక దక్షిణ దిక్కునకు ఆగ్నేయ నైరుతులకు ఉదయాస్తమయ సిద్ధి కొరకు ప్రతిదినము ఇంకొక ఆశ్చాదకము కల్పించవలసి వచ్చును.
అందువలన దూరముగానున్నందున దర్శనాభావము. వాయుపురాణము ఇట్లు చెప్పినది. విదూర భావాదర్కస్య భూమిర్లేఖాగతస్య చ హీయంతే రశ్మయో యస్మాత్తేన రాత్రౌ న దృశ్యతే ఇత్యాదిగా. సూర్యుడు చాలా దూరమునున్నందున సూర్యకిరణ ప్రసారము జరుగదు, కావుననే ఎర్రగా ఉండను. ఎర్రగా ఉన్నందున వేడిగా ఉండదు. రేఖ ఎందున్న సూర్యుడు అక్కడక్కడా కనపడుచుండెను, 1,00,000 యోజనాల కవతల కనపడడు అని చెప్పి ఉన్నారు. మత్స్యపురాణమున కూడా భూమి రేఖలోనున్న సూర్యుడు చాలా దూరములో ఉన్నందున కిరణములు తగ్గుచూ ఉండును, కాన సూర్యుడు రాత్రిపూట కనపడడు. రేఖాదిన భ్రమణ వృత్తములో 4వ అంశలో ద్రష్టకు పూర్వాపరములకు కల్పించబడిన రేఖ భూలగ్నము వలె కనపడుచోట శతసహస్ర శబ్దము భాను భ్రమణ పరిధిలోని 4వ అంశకు ఉపలక్షణము. భాగవతమున ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంద్రపురి నుండి సంచరించినప్పుడు 15 ఘటికలతో దక్షిణ దిక్కున 2,25,00,000 యోజనములతో పాటు 12,50,000 యోజనాలు అధికముగా వెళ్ళెను. ఇట్లు అట నుండి పశ్చిమమునకు, ఉత్తరమునకు, తూర్పునకు ఇట్లే ఇతర గ్రహాదులు, చంద్రాదులు, నక్షత్రములతో జ్యోతిశ్చక్రములు చక్కగా ఉదయించును. వీటితో కలిసి అస్తమించును కూడా. దానివలన సముద్ర తీరముననున్న చూపరులకు సముద్రము మధ్య నుండి ఉదయించుచున్నట్లు అస్తమించుచున్నట్లు కనిపించును. అంతేకాని పరమార్థముగా అస్తమనం వలన సూర్యునకు నమ్రతత్వం ఉండదు. ఈ విషయమునే శృతి ఇట్లు చెప్పినది. ఆ సూర్యుడెప్పుడూ ఉదయించడు, అస్తమించడు. ఇక జలము మధ్య నుండి ప్రకాశించుచు ఈ సూర్యుడు ప్రాతకాలము జలము నుండి ఉదయించును, సాయంకాలము జలమున ప్రవేశించును అను మంత్ర బ్రాహ్మణ భాగములు మాత్రము సముద్ర తీరముననున్న చూపరులకు భాషించిన రీతిని అనువాదము మాత్రమే. అవి సూర్యస్థుతి పరములు మాత్రమే. గోళాకారాన భూమికి పైన క్రింది భాగంలో ప్రదక్షిణ చేయుచున్న వారికి జ్యోతిశ్చక్రములో సగము, దానిలోనున్న గ్రహములను భూమిలో సగమును మాత్రమే ఆస్వాదించును. దానివలన ఉదయాస్తమయముల వైచిత్ర్య వ్యవస్థితిని చెప్పు జ్యోతిర్విధులు కూడా పౌరాణిక రీత్యా ఉదయాస్తమయ వ్యవస్థ ఉపపన్నము అగును. కానీ భూమి గోళాకారత్వము ఉపపన్నము కాదుగాన ఇవన్నీ నిరవసించవలసినవే. భూమి గోళాకారముగా ఉన్నచో సముద్రజలం అంతటా పొంగి పొర్లవలసి వచ్చును. నదుల ప్రవాహ అతి నియమము భంగము కావలసి వచ్చును. ఇచ్చట జ్యోతిషము ప్రతీతి అనుగుణముగా గణిత ప్రధానమైనది. ఇచ్చట ప్రమాణము కాదు అని ఏ సిద్ధాంతము. శక్రాదీనాం పురే తిష్టన్ స్పృశేషా పురత్రయం వికోణౌ ద్వౌ వికోణస్థః త్రీన్ కోణాన్ ద్వే పురే తథా. ఇంద్రాదుల పురమునంటూ నుంటూ దానికి చుట్టూ ఉన్న పురత్రయమును సృశించును. వికోణములో నున్నప్పుడు 2 వికోణములను స్పృశించును, 3 కోణములను 2 పురములను స్పృశించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా అధైతామేవా దిశ్చక్రార్ధవ్యాప్తిముదాహరతి. శక్రాదీనామితి పురాణదిగుపలక్ష్య వికోణేన విదిక్ శక్రాద్యన్యతమస్య పురోపరిస్థిత తత్పురదిశం తదభితస్థితం దిగ్ద్వయం అనంతరం విదిగ్ద్వయం చ స్పృశతి ఏవమాగ్నేయాదివిదిక్స్తః తాం విదిశం తదభిస్థితం దిగ్ద్వయం అనంతరం దిగ్ద్వయం చ భాసయతి అష్టదిన్మండలేర్ధం భాసయతీద్యదః తద్యథా ఇంద్రపుర్యా ఊర్ధ్వం తిష్టంత త్రస్తమధ్యాహ్నమీశకోణస్థానాం తృతీయయామాంతమగ్నికోణ స్థానామాద్యయామాంతం యామ్యపురస్థానాముదయం సౌమ్యపురస్థానామస్తమయం కరోతి. ఏవమగ్నివికోణస్తపసస్తత్ర స్థానాన్ మధ్యాహ్నం యమేంద్రపుర్యోరాద్య తృతీయయామాంతో నిర్వృతి శకోణయో హృదయాస్తమయై చ కరోతి. ఏవం సర్వదిగ్విదిక్షు యోజ్యం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు ఈ దిశ్చక్రార్ధ వ్యాప్తిని ఉదాహరించుచున్నారు. శక్రాదీనామని ఈ పురమున్న దిక్కును తెలియచేయను.
వికోణమును విదిక్కును తెలుపును. ఇంద్రాదులలో ఏదో ఒకరి పురము పైననున్న సూర్యుడు ఆ పురమున్న దిక్కును దాని చుట్టూ ఉన్న 2 దిక్కులను ఆ తర్వాత 2 విదిక్కులను స్పృశతి అనగా స్పృశించును. ఇట్లు ఆగ్నేయాది విదిక్కున ఉన్న సూర్యుడు ఆ విదిక్కును దాని చుట్టూ ఉన్న దిగ్వయమును ఆ తర్వాత విదిక్కులను రెంటిని ప్రకాశింపచేయును. అష్ట దిన్మండలమున సగమును ప్రకాశింపచేయును అని అర్థము. ఎట్లనగా ఇంద్రపురికి పైన ఉంటూ అచట మధ్యాహ్నమును ఈశకోణముననున్న వారికి 3వ జాము చివరి వరకు, ఆగ్నేయ దిక్కుననున్న వారికి మొదటి జాము చివరి వరకు, దక్షిణ దిక్కుననున్న వారికి ఉదయమును, ఉత్తర దిక్కునున్న వారికి అస్తమయమును చేయును. ఇట్లు ఆగ్నేయ దిక్కునున్నవాడు అక్కడున్న వారికి మధ్యాహ్నమును, యమేంద్రపురములకు ఆద్య తృతీయ యమాంతము వరకు నిర్రుతీస కోణములలో ఉదయాస్తమయములను చేయును. ఇట్లు సకల దిక్కులలో విదిక్కులలో కూర్చుకొనవలెను. ఉదితో వర్ధమానాభిః ఆమధ్యాహ్నాత్తపన్రవిః తతః పరం హ్రసం దీభిః గోభిరస్తం నిగచ్చతి. సూర్యభగవానుడు ఉదయించినప్పుడు పెరుగుచున్న కిరణములతో మధ్యాహ్నం వరకు తప్పించజేయుచు ఆ తరువాత తగ్గుచున్న కిరణములచే అస్తమయమును పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉదిత ఇతి గావో రశ్మయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఉదిత అని గావః అనగా రశ్ములు. ఉదయాస్తమయాభ్యాం చ స్మృతే పూర్వాపరే దిశో యావత్ పురస్తాత్ తపతి తావత్ పృష్ఠేదపార్శ్వయోః ఋతే అమరగిరేర్మేరో ఉపరి బ్రహ్మణः సభాం ఏ ఏ మరీచయోర్కస్య ప్రయాంతి బ్రహ్మణः సభాం తే తే నిరస్తాస్తా భాసా ఉపయాంతి వై. ఉదయాస్తమయాలలో తూర్పు పశ్చిమ దిక్కులను తలచును. ఎంతవరకు ముందు తప్పింపచేయును అంతవరకు పృష్ఠభాగమున ప్రక్కలలో తప్పింపచేయును. ఆ పుర గురి అయిన మేరు పర్వతం పైన బ్రహ్మసభను చేరు సూర్యకిరణములు ఆ బ్రహ్మ తేజస్సుతో నిరసించబడి ఆ కాంతితో వెనకకు మరలను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉదయేతి తద్వృద్ధి హ్రాస సమీపదూరకృత దర్శనాభ్యాం ఉదయేన పూర్వాదిక్ అస్తమయేన పరాదిక్ అత ఏవోద్యంతం భాస్వంతం పశ్యతాం వామదక్షిణ భాగస్థితత్వాత్ సర్వేషాముత్తరో మేరుర్లోకాశ్చ దక్షిణ స్యాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉదయమని వృద్ధిహాసములు సమీప దూరం వల్ల కలుగు దర్శన అదర్శనములతో ఉదయములలో తూర్పు దిక్కు అస్తమయమున పశ్చిమ దిక్కు కావున ఉదయించుచున్న సూర్యుని చూచుచున్న వారికి వామ దక్షిణ భాగమున ఉండును. కాన అందరికీ మేరు పర్వతము ఉత్తరమున లోకాలోక పర్వతము దక్షిణమున ఉండను. తస్మా శుద్ధిత్యుత్తరస్యాం వై దివారాత్రి సదైవ హి సర్వేషాం ద్వీపవర్షాణం మేరురుత్తరతో యతః. అట్లు ప్రతీపముగా వెళ్ళును. కావునే ఉత్తర దిక్కున సర్వదా దివారాత్రములు సకల ద్వీప వర్షములకు మేరు పర్వతము ఉత్తరమున నుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్మాదితి తస్మాద్దిస్యుత్తరస్యాం నిత్యోత్తరస్య మేరోరుపరి దిగ్భాగే బ్రహ్మసభా ప్రభయా సదా దివాత్వం తత్రార్క ప్రభా సంచారా భావాన్ నిత్యరాత్రిత్వోపచారః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తస్మాత్ అని అందువలన ఉత్తర దిక్కున నిత్యము ఉత్తరముననున్న మేరు పర్వతమునకు ఉత్తర దిగ్భాగమున బ్రహ్మసభ ప్రకాశముతో ఎల్లప్పుడూ పగలుగానే ఉండను. అక్కడ సూర్యకాంతి సంచారము లేనందున నిత్య రాత్రి వ్యవహారము కూడా ఉండను. ప్రభా వివస్వతో రాత్రో అస్తం గస్యతి భాస్కరే విసత్యగ్నిమతో రాత్రో వన్హిర్ధూరాత్ ప్రకాశతే. సూర్యుడు అస్తమించుచున్నప్పుడు అనగా ఆదర్శనమును పొందినప్పుడు ఆ సూర్యభగవానుని కాంతి అగ్నిని చేరును. అందువలననే రాత్రి అగ్ని చాలా దూరము నుండి ప్రకాశించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధోదయాస్తమయ నిర్ణయ ప్రసక్త సంధ్యానుష్ఠేయాగ్నిహోత్రీయ సంసృష్ట హోమ ప్రథమాహుతి శేషం యస్య వై ద్వౌ పుణ్యో గృహే వసత ఇత్యాది బ్రాహ్మణమను గృహ్ణాతి ప్రభా వివస్వత ఇత్యాదినా ప్రభేతి. సూర్యప్రభాయా చతుర్ధాంసో నిశ్యగ్నిం విశతి ప్రభాహి సౌరీపాదేనేతి వాయుక్తే వాన్హి పాదస్తదేతి స్వోక్తేశ్చ. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు ఉదయాస్తమయ నిర్ణయము వలన ప్రసక్తమైన సంధ్యా సమయమున అనుష్ఠించవలసిన అగ్నిహోత్ర సంస్పష్టమైన హోమమున ప్రథమాహుతి శ్రేషమున ఎవరి ఇంట్లో పవిత్రములైన 2 ఉండునో ఇత్యాది బ్రాహ్మణ వాక్యములను వివరించుచున్నారు. ప్రభా వివస్వత ఇత్యాదిగా ప్రభ అని సూర్యప్రభ యొక్క 4వ భాగము అగ్నిని ప్రవేశించును. ఇచట
వాయుపురాణ సౌరిప్రభ పాదభాగములో అని చెప్పబడినది. వన్హి పాదస్తదా అని తాను కూడా చెప్పి ఉన్నారు. వన్హేహి ప్రభాతదా భాను దినేష్వా విశతి ద్విజా అతీవ వన్హి సంయోగాత్ తత సూర్యప్రకాశతే. ఇక పగలు అగ్నిప్రభ సూర్యుని ప్రవేశించును. సూర్యునిలోనున్న ప్రభ సంయోగం వలన పగలు సూర్యుడు ప్రకాశించును. తేజసి భాస్కరాయాగ్నేయే ప్రకాశోష్ణస్వరూపిణి పరస్పరాను ప్రవేశాత్ ఆప్యాయేతే దివానిశం. సూర్యుని అగ్ని తేజస్సులు ప్రకాశ విష్ణు స్వరూపములు కలవి. ఒకరిలో ఒకరు ప్రవేశించుటలో పగలు రాత్రులను ప్రకాశింపచేయుచున్నారు. దక్షిణోత్తర భూమ్యర్ధే సముత్తిష్టతి భాస్కరే అహోరాత్రం విసత్యభ్యః తమః ప్రాకాశశీలవత్. సూర్యుడు దక్షిణోత్తర భూమి అర్ధభాగమున ఉదయించినప్పుడు జలమున అహోరాత్రములో తమస్సు ప్రాకాశ్యమును ప్రవేశించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధోహో రాత్రి సంధి ప్రసంగేన తదను కారిశ్చయా తపసంధిస్థ వసతి వరి సంహిత జపగ్రహణ శేషం యద్వై దివా భవతీత్యాది బ్రాహ్మణమనుగృహ్ణాతి. దక్షిణోత్తరేత్యాది సార్ధ ద్విశోక్లా దక్షిణోత్తరేతి తమః ప్రాకాశ్యేత్యత్ర క్రమేణ వివక్షితః తేన మేరోర్దక్షిణభూమ్యర్ధే తరభూతిష్టతి తమశీలవతి రాత్రిరంభో విశతి తదా తత్రంత్యానామః స్యాత్ ఉదగ్భూమ్యర్ధస్తే త్వర్కే ప్రకాశత్వశీలమహరపో విశతి దక్షిణస్థానాం తథా రాత్రి స్యాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు అహోరాత్రి సంధి ప్రసంగముతో ఆ సంధ్యను అనుసరించి ఛాయా తప సంధిలోనున్న వసతీవరి అను సంజ్ఞలు కదా జపగ్రహణ శేషమును యద్వై దివా భవతి ఇత్యాది బ్రాహ్మణములకు అర్థమును వివరించుచున్నారు. దక్షిణోత్తరేత్యాది 2.5 శ్లోకములతో దక్షిణోత్తర అని తమః ప్రకాశే అనుచోట క్రమమును వివక్ష చేయలేదు. అందువలన మేరువునకు దక్షిణ భూమి అర్ధభాగమున సూర్యభగవానుడుండగా తమస్సు స్వభావముగా గల రాత్రి జలమును ప్రవేశించును. అప్పుడు అక్కడున్న వారికి పవలు అగును. ఇక మేరువునకు ఉత్తర భూమి అర్ధమున సూర్యుడున్నప్పుడు ప్రకాశశీలమైన హస్సు జలమును చేరును. అప్పుడు అక్కడి వారికి రాత్రి అగును. ఆత్తామ్రా హి భవంత్యాపో దివానక్త ప్రవేశనాత్ దినం విశతి చైవాంభో భాస్కరే సముపేషి తస్మాత్ శుక్లా భవంత్యాపో నక్తమన్హః ప్రవేశనాత్. దివానక్త ప్రవేశనమును వల్ల జలములు తామ్రవర్ణము కలవగును. భాస్కరుడు అస్తమించినప్పుడు జలము దినమున ప్రవేశించును. దినము జలమున ప్రవేశించును. కావుననే జలములు తెల్లగా రాత్రి ప్రకాశించుచుండను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆ తామ్రాహీతి దివాదినే నక్తం రాత్రౌ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆ తామ్ర అని దివా అనగా పవలు, నక్తం అనగా రాత్రిపూట. ఏవం పుష్కర మధ్యేన యదా యాతి దివాకరః 30 భాగం తు మేదిన్యాః తదా మౌహూర్తికీ గతిః. సూర్యభగవానుడు పుష్కర మధ్యమున వెళ్ళినప్పుడు మేదిని 30 భాగముతో నుండునుగాన అది ముహూర్తగతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి ఏవమహోరాత్రం కుర్వం పుష్కర మధ్యేన మానసోత్తర శిఖరేణ మేదిన్యాః రవిరథ చక్ర భ్రమణోపలక్షణ మానసోత్తర మధ్య పరిధికాయా యస్త్రింశోం సస్యేక ముహూర్తగతిః తద్వాయుక్తం నవకోట్యః ప్రసంఖ్యాతాయోజనైః పరిమండలం తదా శతసహస్రాణి 40 పంచ చ అహోరాత్రాత్ పతంగస్య గతిరేషా విధీయతే పూర్ణా శతసహస్రాణామేకత్రింశత్తు సా స్మృతా 50 తథాన్యాని సహస్రాణ్యాధికాని చ మౌహూర్తికీ గత్యర్హే సూర్యస్య తు విధీయతే మధ్యేన పుష్కరస్యాధభ్రమతో దక్షిణాయనే ఏవముదక్కాష్టాయం సాగద్వీపోత్తరాంతపరిధి 30 విషువే క్షీరోదోదాత్తరాంత పరిధి 30 ద్వౌ మౌహూర్తికి గతిర్వాయు ప్రోక్తాది ప్రసిద్ధాగ్నేయా
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని ఇట్లు అహోరాత్రములను చేయుచు పుష్కర మధ్యలో మానసోత్తర శిఖరముతో భూమికి రవి రథ చక్ర భ్రమణం వల్ల గుర్తించబడు మానసోత్తర మధ్య పరిధికి ఉన్న త్రింశాంశము. ఇది ఒక ముహూర్త గతి. ఈ మాటే వాయుపురాణంలో చెప్పబడినది. సూర్యభగవానుని పరిమండలము 9 కోట్ల యోజనములు, ఇంకా 1,45,000 యోజనాలు. ఇది కాక ఇంకొక 50,000 యోజనాలు సూర్యభగవానుడు ఒక ముహూర్త కాలములో వెళ్ళు ప్రదేశము. దక్షిణాయమున పుష్కర మధ్యమున భ్రమించు సూర్యుని గతి ఇది. ఇట్లే ఉత్తరాయణమున శాఖ ద్వీపోత్తర అంతపరిధి త్రిశాంశము. ఇక విషువకాలమున క్షీరసాగర ఉత్తరాంతర పరిధి త్రిశాంశము. 2 ముహూర్త కాలములలో సంచరించు భాగము. ఇది వాయుపురాణములో చెప్పినది ప్రసిద్ధము. ఈరోజు కాలచక్ర వర్ణంలో పార్ట్ బి వరకు పారాయణం చేసుకున్నాము. మిగతాది రేపటి భాగములు. జై శ్రీమన్నారాయణ.